ఏపీ సర్కార్ చెప్పిందే చేసింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారంపై కొరడా ఝుళిపిస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం అన్నంత పని చేసింది. పొలిటికల్ పంచ్ పేరుతో పొలిటికల్ సెటైర్లు వేస్తున్న ఇంటూరి రవికిరణ్ అనే సోషల్ మీడియా వాలంటీర్ని పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్లో రవికిరణ్ను తుళ్లూరు పోలీసులు ఈ తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. కనీసం కుటుంబానికి కూడా సమాచారం ఇవ్వకుండా రవికిరణ్ని తీసుకెళ్లారు. అక్కడి నుంచి అమరావతికి తీసుకెళ్లిన పోలీసులు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో అరెస్టు చేసినట్టు ప్రకటించారు. శాసన మండలి ప్రతిష్ఠ దెబ్బతినేలా ఓ పోస్టింగ్ పెట్టారని అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణరావు తమకు ఫిర్యాదు ఇచ్చారని, ఆ మేరకు రవికిరణ్ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఏపీ అసెంబ్లీ భవనంపై అసభ్యకర ఫోటో పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకే ఇంటూరి రవికిరణ్ని అరెస్ట్ చేశామని గుంటూరు ఎస్పీ నాయక్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. హైదరాబాద్ నుంచి అతన్ని విచారణ నిమిత్తం గుంటూరు తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. శ్రీ సత్యనారాయణరావు గారు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి అనే ఫోటో, ఆ అసెంబ్లీ మండలి కౌన్సిల్ ఫోటో మీద ఒక పోర్నోగ్రఫిక్ ఫోటో పెట్టి కొంతమంది అసెంబ్లీ యొక్క స్థానాన్ని లేదా శాసన మండలి స్థానాన్ని అబాసుపాలు చేసే విధంగా కాస్త అబ్సీన్ అమ్మాయి న్యూడ్ పిక్చర్ వేశారు. దాని మీద అసెంబ్లీ బిల్డింగ్ ఫోటో మీద వేసి అడల్ట్ అంటే పెద్దలకు మాత్రమే, మనం ఏదైనా సినిమాలు సర్టిఫికేట్తో ఉన్నప్పుడు పెద్దలకు మాత్రమే ఉంటారు కదా, అలాంటిది వేశారు. వ్యంగ్యంగా అది ఏ విధంగా అంటే ఇది యాక్చువల్లీ పెద్దల సభ కౌన్సిల్ అనేది, సో ఆ పెద్దలకు మాత్రమే అని చెప్తూ న్యూడ్ పిక్చర్ ఇచ్చారు. సో ఇట్స్ డెఫినెట్లీ క్రైమ్. సో అందుకనేసేసే ప్రైమా ఫేసీగా ఒక క్రైమ్ ఉందని చెప్పేసి నిర్ధారణకు వచ్చి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. పొలిటికల్ పంచ్ అనే వెబ్సైట్ ఈ ఫోటోల్ని మార్ఫ్ చేస్తూ పెట్టినట్లు తెలిసింది. సో ఆ సమాచారం మేరకు హైదరాబాద్కి ఒక 2 టీంలను పంపించడం జరిగింది. ఇంట్లూరి రవికిరణ్ అనే వ్యక్తి ఈ పొలిటికల్ పంచ్ అనే వెబ్సైట్కు ఫౌండర్గాను ఓనర్గాను ఉన్నాడు. సో అతన్ని విచారణ చేసే నిమిత్తం హైదరాబాద్ నుంచి తీసుకొని వస్తున్నాము. ఇటు రవికిరణ్ అరెస్ట్తో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెల్లవారుజామున 3:30 గంటలకు తన భర్తకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎత్తుకెళ్లారని, ఇప్పుడు అరెస్ట్ అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పలేదన్నారు రవికిరణ్ భార్య సుజన. డోర్ కట్టారు, మేము హౌస్ ఓనర్స్ తలుపు తీయమన్నారు. అయితే నాకు హౌస్ ఓనర్స్ వాళ్ళ గొంతు తెలుసు కాబట్టి నేను వచ్చి డోర్ కొట్టించారు. అప్పుడు నేను డోర్ ఓపెన్ చేస్తే మీరు రవియా అన్నారు. అవునంటే మీతో మాట్లాడాలి, మీరు బట్టలు వేసుకోండి అన్నారు. ఈయన బట్టలు వేసుకున్నారు. ఈ లోపల తీసుకుని నేను దిగే లోపల ఆయన్ని కారు ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయారు. ఆ కిందకెళ్ళి నేను అసలు మీరు ఎవరో ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఎందుకు తీసుకెళ్తున్నారు అని అంటే, ఆయన నేను తుళ్ళూరు ఎస్ఐ మురళీనండి నేను అని చెప్పి, ఇంకా నాకు ఎటువంటి చెప్పలేదండి. 1-2 నిమిషాల్లో మాయమైపోయారు వాళ్ళు. అసలు పడుకున్న ఆయన్ని లేపి మరీ తీసుకెళ్తున్నారు. నాకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఏం తప్పు చేశారని అంటే, తప్పు చేయండి మేము అంత దూరం నుంచి వస్తామమ్మా, తుళ్ళూరు నుంచి వచ్చాము, అంత దూరం నుంచి వస్తామా అని అన్నారండి. ఇంకంతా చంద్రబాబు అరాచక పాలనని ప్రశ్నించే గొంతులన్నింటినీ అణిచివేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు తన అనుకూల మీడియాను అడ్డం పెట్టుకొని తను చేసే అరాచకాలు ప్రజలకు తెలియకుండా చేస్తున్న క్రమంలో సోషల్ మీడియా ద్వారా ఏదైతే ఇంటికొక ఉద్యోగము, నిరుద్యోగ వృత్తి ఇస్తా అని హామీని తుంగలో దొక్కాడో దాని ఫలితంగా నిరాశకు చెందిన యువత అంతా కూడా ఈరోజు చంద్రబాబును ప్రశ్నించడం సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దీన్ని సహించలేక ఈరోజు మరి ఇంటూరి రవికిరణ్ని అరెస్టు చేయడము అప్రజాస్వామ్యకము. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. విధానాలని ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల మంది వ్యతిరేకిస్తున్నారు. ఆ లక్షల మంది వ్యతిరేకించిన దాంట్లో అందరూ ఉన్నారు. కిరణ్ ఉండవచ్చు, రవి కావచ్చు, అందరూ ఉండవచ్చు. ఒక సోషల్ మీడియా ద్వారా ఒక ఏదైతే పొలిటికల్ పంచ్ అనేది ఒక పేజ్ ద్వారా ముందుకెళ్తున్నారో కిరణ్, అది పార్టీలకు అతీతంగా అందరూ ఉన్నారు. అందులో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు. అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకించే వాళ్ళని ఇలా జైల్లో పెడతారని చెప్పడానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఎక్కడైనా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తే వాళ్ళు ఏం చేయాలి? ప్రభుత్వం సరిదిద్దుకోవాలి.
మా విధానాలు తప్పని సరిదిద్దుకోవాలి, సరిదిద్దుకునే క్రమం ఏదైనా చేయాలి. అంతేగాని అరెస్ట్ రూపంలో రవి లాంటి వ్యక్తిని, మంచి వ్యక్తిని అరెస్ట్ చేయించి భయపెడదామని చూస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. భర్తను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లడంతో కంగుతిన్న సోషల్ మీడియా వాలంటీర్ రవికిరణ్ భార్య శంషాబాద్ డీసీపీని ఆశ్రయించారు. ఫిర్యాదు రూపంలో తన గోడు వెళ్లబోసుకున్నారు. తెల్లవారుజామున పోలీసులమని చెప్పి కొందరు తన భర్తను తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్తను కాపాడాలని కోరారు. సుజన ఫిర్యాదును తీసుకున్న డీసీపీ పద్మజ విచారణ జరుపుతామని చెప్పారు. తన భర్తను ఎక్కడికి తీసుకెళ్లారో అర్థం కావడం లేదని సుజన భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 3:30కి వచ్చారండి తెల్లవారుజామున. వచ్చి డోర్ కొట్టారు. డోర్ కొట్టి నీతో మాట్లాడాలి రవి అంటే మీరేనా అన్నారు. మీతో మాట్లాడాలి అన్నారు అని తీసుకెళ్ళిపోయారు. నేను కిందకి వెళ్ళేలోపు ఆయన్ని కారు ఎక్కిచ్చేసి పంపించేశారు. ఇంకా ఎవరో ఇద్దరు ఉంటే నేను గట్టిగా నిలదీస్తే మేము తుళ్ళూరు నుంచి వచ్చామండి, నేను ఎస్ఐని, నా పేరు మురళి అని చెప్పాడు ఆయన. ఆయన అడిగితే ఎందుకు నాకు ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా తీసుకెళ్తారండి మీరు అని అంటే, లోకేష్ మీద చంద్రబాబు మీద మీ ఆయన తప్పుడు ప్రచారం చేస్తున్నాడు, అందుకే తీసుకెళ్తున్నామని చెప్పేసి వెంబడే వెళ్ళిపోయాడు ఆయన. ఇంకేం చెప్పలేదు. కనీసం ఫోన్ నెంబర్ కానీ అసలు వాళ్ళు పోలీసులా లేకపోతే ఎలా ఉన్నారో నాకు అసలు ఏం అర్థం కాలేదండి. వెళ్ళిపోయారు అంతే. మేడం గారికి ఇట్లనే జరిగింది చెప్పాను, ఆవిడ యాక్షన్ తీసుకుంటా అన్నారు. వెబ్ డిజైనింగ్ చేస్తారండి, బయట నుంచి వర్క్ తెచ్చుకుని చేస్తారు, వెబ్ డిజైనింగ్ చేస్తారు ఇంట్లో. సుజన వైఫ్ ఆఫ్ రవికిరణ్, ఇంటూరి రవికిరణ్, ఆవిడ ఒక కంప్లైంట్ తీసుకొని వచ్చారండి. వాళ్ళ హస్బెండ్ని నిన్న నైట్ అరౌండ్ 3:30కి ఇంటికి వచ్చి తలుపు తట్టి రవికిరణ్ ఉన్నారా అని అడిగి అతను ఉన్నారు అని చెప్పడంతో అతను తీసుకొని వెళ్ళారు. సో ఐడెంటిటీ అడిగితే ఏపీ పోలీస్ అని చెప్పారట. సో ఎంక్వైరీ చేసి దీన్ని రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేస్తాం.